अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरोः श्रीयुतपदकमलं श्रीगुरोर्न वैष्णवांश्च। श्रीरूपं साग्रजातं सागणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सागणललिता श्रीविशाखान्वितांश्च। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्य देशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो వైష్ణవేభ్యో నమో నమః। అపూర్వ కృష్ణ భక్తుల కథలు అనే ఈ అద్భుతమైన కథా ప్రసంగానికి ఆత్మబంధువులందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం, భక్తిపూర్వకమైన ఆహ్వానం, హృదయపూర్వకమైన ఆహ్వానం। ఈ అపూర్వ కృష్ణ భక్తుల కథల్లో మనం శ్రీ చైతన్య మహాప్రభుల వారి రసమయ గాథను హృదయంగా చెవులగింపుగా మనం వింటున్నాము। ఇప్పుడు 37వ భాగంలోకి ప్రవేశిస్తున్నాం। గత భాగంలో మనం రఘునాథ్ దాస గోస్వామి, ఎవరైతే షడ్ గోస్వాములలో ఒకరైనటువంటి రఘునాథ దాస గోస్వామి ఏ విధంగా తపనపడి తపస్సు చేసి ప్రయత్నించి నిత్యానందుల వారి కరుణను పొంది చైతన్య మహాప్రభుకు చేరాలని ప్రయత్నించారో, ఏ విధంగా చేరారు ఆ విషయం నేర్చుకున్నాము। ఆ విధంగా చైతన్య మహాప్రభువును చేరుకున్న తర్వాత రఘునాథ్ దాస గోస్వామి చేసినటువంటి ఆయన సంబంధంలో చైతన్య మహాప్రభు చేసినటువంటి సందేశము, ఉపదేశము, లీలలు ఏమిటి, రఘునాథ్ దాస గోస్వామి ఏ విధంగా ఆయన మహాప్రభువుకు అత్యంత ప్రీతిపాత్రులయ్యారు అనే అద్భుతమైన రసమయ కథను మనము ఈ భాగంలో వినబోతున్నాం। ప్రారంభంలో కొద్దిగా పలకాలంటే రఘునాథ దాస గోస్వామి పెద్ద జమీందారు, ఇంద్రుని వైభవాలను తలదన్నేటువంటి వైభవం కలిగిన వాడు। నౌకర్లు, చాకర్లు, అందమైన భార్య, తల్లిదండ్రులు, సేవించేవాళ్ళు, ఉద్యోగము, వ్యాపారము అన్నీ ఉన్నాయి। అయినా కూడా చైతన్య మహాప్రభు పట్ల ఆకర్షితుడైనటువంటి రఘునాథ్ దాసుకి అవి ఏమాత్రము రుచించలేదు। కాబట్టి చైతన్య మహాప్రభు ఎప్పుడు కలుసుకుందామా అని వీళ్ళూరుతున్నారు, ప్రయత్నించారు। కానీ ఆ ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో రఘునాథ్ దాసులు నిత్యానందుల వారిని ఆశ్రయించారు। దీని ద్వారా మనకు తెలుస్తున్నది ఏమిటంటే, చైతన్య మహాప్రభును ఆశ్రయించాలంటే నిత్యానందుల వారి కరుణ ప్రతి భక్తునికి ఎంతో అవసరము। ఇక చైతన్య మహాప్రభుల వారి అనుగ్రహం లేనిదే భాగవతం అర్థమయ్యే అవకాశం లేదు, శ్రీకృష్ణ తత్వము మనకు తెలిసే అవకాశం లేదు। కాబట్టి కృష్ణుని తెలుసుకోవాలంటే, చైతన్య మహాప్రభు తెలుసుకోవాలంటే నిత్యానందుల వారి అనుగ్రహం కలగాలి। అందుకోసం నిత్యానందుల వారి ఆజ్ఞ మేరకు నిత్యానంద గోస్వామికి, తర్వాత ఆయన అనుయాయులందరికీ రఘునాథ దాసుడు ఒక మహాద్భుతమైనటువంటి విందు ఏర్పాటు చేశాడు। అదే చీడాదహి ఉత్సవం, అంటే పెరుగు అటుకుల ఉత్సవం చేశారు। దాని గురించినటువంటి విస్తారమైన వర్ణన మనం విన్నాము। అవన్నీ అయిన తర్వాత నిత్యానందుల వారు ఒక ప్రత్యేకమైన అనుగ్రహాన్ని చూపించారు రఘునాథ్ దాస్ మీద। నీకు అతి శీఘ్రమే నీ అపవాదులు, తర్వాత నీ అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి, నీ అవంతారాలన్నీ తొలగిపోయి నువ్వు నేరుగా చైతన్య మహాప్రభువును కలుసుకోబోతున్నావు। చైతన్య మహాప్రభు నిన్ను స్వరూప దామోదరునికి సహచరునిగా, అనుయాయిగా చేయబోతున్నారు। కాబట్టి ఆయన ఆశ్రయంలో నువ్వు చైతన్యులను చక్కగా సేవించబోతున్నావు, నీ అభిష్టాలన్నీ కూడా నెరవేరబోతున్నాయి అని చెప్పి నిత్యానందుల వారు మొట్టమొదటి భవిష్యద్వాణి పలికి అక్కడ ఉన్నటువంటి వైష్ణవులందరికీ కూడా రఘునాథ్ దాసుకి ఆశీర్వాదం కలిగించేటట్టు చేశాడు। ఈ కథ మొత్తం మనము గడిచిన భాగంలో విన్నాము। ఎప్పుడైతే నిత్యానందుల వారి అనుగ్రహం కలిగిందో దానికి తగ్గట్టుగానే ఒకరోజు రాత్రి పూట యదునందనాచార్యులు వచ్చారు వాళ్ళ ఇంటికి। ఎందుకంటే
రఘునాథ్ దాస్ ఇంట్లోంచి పారిపోకుండా ఉండడం కోసం చుట్టూ కాపలాను పెట్టారు వాళ్ళ తండ్రి, కాపలాను తర్వాత సేవకులు. కానీ అందుకోసం నిత్యానంద వారిని కలిసిన తర్వాత రఘునాథ్ దాస్ కోసం ఇంట్లోకి పోకుండా లోపలే అంటే ఆ ప్రాంగణంలోనే ఒక దుర్గా మండపం ఉంది, ఆ దుర్గా మండపంలో ఉండడం మొదలుపెట్టారు. అయితే ఒకరోజు తెల్లవారుజామున యదునందనాచార్యులు వచ్చారు, అవన్నీ కథ విన్నాము. ఆ యదునందాచార్య యొక్క సహాయంతో మొత్తానికి ఆయనతో పాటుగా మాట్లాడుతూ ఆ ప్రాంగణం బయటకు వచ్చేసాడు. ప్రాంగణం బయటకు వచ్చేసి రఘునాథ్ దాస్ వెనక్కి తిరిగి చూడకుండా పూర్వం ఎప్పుడు పారిపోయినా కూడా రహదారిలో రాజమార్గంలో వెళ్ళిపోతుండేవాడు. తండ్రి వెనక్కి పనివాళ్ళని పంపించి వెనక్కి పట్టుకొస్తుండేవాడు. కాబట్టి ఈసారి భగవత్కరుణతో భగవంతుడు ఇచ్చిన బుద్ధితోటి రఘునాథ్ దాసు రాజమార్గంలో వెళ్లకుండా గ్రామ మార్గాల్లో, అడవి మార్గంలో, గ్రామీణ మార్గంలో వెళ్ళడం మొదలుపెట్టారు. దాదాపు ఆ రోజు 30 మైళ్ళు నడిచాడు. 30 మైళ్ళు నడుస్తూనే ఉన్నాడు. ఈ విధంగా నడిచి అది అయిపోయింది. ఇక ఆ విధంగా రఘునాథ్ దాసు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతున్నాడు. ఇక ఇక్కడ యదునందనాచార్యులు ఇంతలోపలికి యదునందనాచార్యులతోటి బయటకు వెళ్ళినటువంటి రఘునాథ్ దాసు ఇంతవరకు తిరిగి రాలేదు. దాంతో సేవకులకి కాపలా వాళ్ళకి అనుమానం వచ్చింది. వాళ్ళు వెంటనే యదునందనాచార్య ఇంటికి వెళ్ళారు. అయ్యా మీ వెంటే కదా మా చిన్నయ్య గారు మీ వెంట వచ్చారు, మరి ఏరి పంపించలేదు ఏమిటి అని మళ్ళీ వెనక్కి రాలేదు. అదేమిటి, నేను ఇద్దరం కలిసి వెళ్ళాము, తర్వాత 10 నిమిషాల్లోనే వెనక్కి వచ్చేసాడు, నాకేం తెలియదే అనగానే అర్థమైపోయింది రఘునాథ్ దాస్ పారిపోయాడు అని. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి రఘునాథ్ దాస్ తండ్రికి చెప్పాడు, అయ్యా మీ కొడుకు పారిపోయాడు అనగానే ఆయనకి చాలా భయం వేసింది. భయం వేసి వెంటనే అందరూ కూడా ఏడవడం మొదలుపెట్టారు. అప్పుడు ఆయన తెలిసింది బెంగాల్లో ఉన్నటువంటి వైష్ణవులందరూ కూడా చైతన్య మహాప్రభుని దర్శించడం కోసం వెళ్తున్నారు, కాబట్టి రఘునాథ్ దాస్ వాళ్ళతోనే కలిసి ఉండవచ్చు అని చెప్పి వెంటనే ఒక 10 మంది మనుషుల్ని పెట్టి ఒక ఉత్తరం రాస్తాడు. ఎందుకంటే ఆ బెంగాల్ చూస్తున్న భక్తులందరికీ సహాయపడేది ఎవరు? శివానంద సేన్ ఆధ్వర్యంలో వాళ్ళందరూ ప్రతి సంవత్సరం వెళ్తుండేవాళ్ళు. కాబట్టి శివానంద సేన్కి ఒక ఉత్తరం రాస్తాడు, అయ్యా దయచేసి మా పిల్లవాడిని వెనక్కి ఇచ్చేయి, ఇది మేము పలికేటువంటి విన్నపము అని చెప్పి ఉత్తరం రాసి ఆ 10 మందికి ఇచ్చి పంపించాడు. ఆ 10 మంది చాలా అతి వేగంగా ప్రయాణించి మొత్తానికి ఆ బెంగాలీ వైష్ణవులందరినీ కలుసుకున్నారు. బెంగాలీ వైష్ణవులు కలుసుకుని శివానంద సేన్ని కలుసుకుని అయ్యా ఇది మా అయ్యగారు ఇచ్చినటువంటి ఉత్తరము అని చెప్పి దాన్ని చూశాడు. దయచేసి నా కొడుకును వెనక్కి ఇచ్చేసే. అదేమిటండి అంటే మా చెన్నయ్య వారు రఘునాథ్ దాస్ గారు మీలోనే కలిశారని మీ బృందంతో కలిశారని అనుకుంటే ఇంట్లోంచి పారిపోయాడు అని ఆ సేవకులు అన్నారు. అప్పుడు శివానంద సేన్ అన్నారు, ఇక్కడికి రఘునాథ్ దాస్ రాలేదు, మాతో పాటు లేడు కాబట్టి మీరు ఎటువంటి అమానం లేని వెనక్కి వెళ్ళిపోండి అనగానే అందరూ వెనక్కి వచ్చేసారు. వాళ్ళు హతాశలయ్యారు. ఏమయ్యాడు మరి, భక్తులతో పాటు లేడు, ఇంట్లో లేడు, దారిలో కనిపించలేదు, మరి ఏమైనట్టు అని చెప్పి అందరూ చింతాక్రాంతులయ్యారు. కానీ ఇక రఘునాథ్ దాస్ మాత్రము ఆ చైతన్య మహాప్రభు పట్ల ఆకర్షితులై అన్ని గ్రామీణ మార్గంలో వెళ్ళిపోతున్నాడు. ప్రతిరోజు దాదాపు 30 మైళ్ళ దూరం ప్రయాణిస్తున్నాడు. మొట్టమొదటి రోజు పొద్దునుంచి సాయంత్రం వరకు నడుస్తూనే ఉన్నాడు. చివరికి ఒక గోష్ఠానికి చేరుకున్నాడు, అంటే గోశాలకు చేరుకున్నాడు. అక్కడ గోపాలుడు ఉన్నాడు. అక్కడ వెళ్ళి కాసేపు కూర్చోగానే ఆయనకు అర్థమైంది ఈ వచ్చిన ఆయన చాలా అలసిపోయిన ఉంటున్నాడు అని చెప్పి వెంటనే ఆయన ఆ గోపాలుడు అంటే ఆ కాపలాదారు ఒక వేడి పాలు, చక్కటి తీయగా పాలు ఇచ్చినప్పుడు వాటిని స్వీకరించాడు రఘునాథ్ దాసు. ఆ విధంగా విశ్రాంతి తీసుకున్నాడు. మళ్ళీ పొద్దునే చేసి బయలుదేరాడు. ఈ విధంగా 12 రోజుల పాటు దొరికితే తిన్నాడు, దొరకకపోతే తినలేదు, ఏదంటే పల్లీలు తింటే పల్లీలు తిన్నాడు. ఆ విధంగా 12 రోజులు ప్రయాణిస్తూనే ఉన్నాడు. వీళ్ళు కూడా బెంగాల్ వాళ్ళు కూడా ప్రయాణిస్తున్నారు, కానీ వాళ్ళేమో రాజమార్గంలో ప్రయాణిస్తున్నారు. కానీ రఘునాథ్ దాస్ మాత్రము గ్రామీణ మార్గాల్లో ఊళ్ళు దాటుకుంటూ
డొంకల్లో తిరుగుతూ వెళ్తున్నాడు. ఆ విధంగా మొత్తానికి వీరికంటే ముందుగానే రఘునాథ్ దాస్ చేరుకున్నాడు. ఇంకా అప్పటికి బెంగాల్ భక్తులు చేరుకోలేదు. ఈ విధంగా చైతన్య మహాప్రభు దగ్గరికి చేరుకునే సమయం కల్లా, అంటే ఆ విధంగా 12 రోజులు ప్రయాణించి ఈ పూరి క్షేత్రానికి చేరుకున్నటువంటి రఘునాథ్ దాసుకు ఈ 12 రోజుల్లో కేవలం 3 రోజులు మాత్రమే భోజనం చేశాడు. ఆ 3 రోజులు మాత్రమే భోజనం దొరికింది. అంటే 3 రోజుల్లో కూడా ఒక పూటనే, 3 రోజుల్లో ఒక పూటనే భోజనం దొరికింది. మిగతా రోజుల్లో భోజనం దొరకలేదు. ఆ విధంగానే ప్రయాణిస్తున్నాడు. కానీ అతనికి ఆకలి మాత్రము దాంట్లో వచ్చినమాట క్షుధానా హీ బాధే అంటే చైతన్య మహాప్రభుడు వారి పాద పద్మాలను పొంది తీరాలి అనేటువంటి తపనతో ఉన్నటువంటి రఘునాథ్ దాసుకు ఆ క్షుత్ పిపాసలు ఏమాత్రము బాధించలేదు అని స్పష్టంగా ఇక్కడ కృష్ణదాస కవిరాజు గోస్వామి స్పష్టంగా పలుకుతున్నారు. మొత్తానికి పూరిక్షేత్రానికి చేరుకున్నారు. పూరిక్షేత్రానికి చేరుకున్న ఆ సమయం కల్లా చైతన్య మహాప్రభు తన అనుయాయులతో స్వరూప దామోదర అనుయాయులతో కూర్చున్నారు. అక్కడ కూడా ఎక్కడుంటారు మహాప్రభు అంటే దారి చూపించారు, వెళ్ళే సమయానికి ఇక్కడ మహాప్రభు దర్శనం కలిగింది. ఆ స్వామిని చూస్తూనే చైతన్యుల వాళ్ళని చూస్తూనే సాష్టాంగ దండ ప్రణామాలు చేశారు రఘునాథ్ దాస గోస్వామి. అప్పుడు ముకుంద దత్తన, అదిగో మీ మీ రఘునాథ్ దాస్ వచ్చేసాడు అని మహాప్రభువుకి సూచనగా చేశాడు. చూడగానే చైతన్య మహాప్రభు ఆ రఘునాథ్ దాస్ వైపు చూసి ఇక్కడికి రా అని పిలిచారు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన పాదపద్మాలను పట్టుకున్నాడు. పాదపద్మాలను పట్టుకోగానే చైతన్య మహాప్రభు ఆ రఘునాథ్ దాసును ఎత్తి ఆలింగనం చేసుకున్నాడు. ఆలింగనం చేసుకుని ఒక మాట అన్నారు. ఏమిటంటే, శ్రీకృష్ణుని యొక్క కరుణ ఎంతటి బలిష్టమైనది, ఎంత బలీయమైనది, ఎంత శక్తివంతమైనదంటే నిన్ను ఈ సంసార విషగర్తము నుండి, సంసార మరగర్తం నుంచి, అంటే ఆ కూపంలో పడి ఉన్నావు, ఆ కూపంలో పడి ఉన్న నిన్ను బయటికి లాగింది. అంటే దుఃఖంలో లేడు మరి, కానీ మహాప్రభు ఏమంటున్నాడు, విషయ నివిష్ఠాగర్తం అంటే సంసార మర కూపంలో పడి ఉన్నావు. కానీ రఘునాథ్ దాసు పరిస్థితి ఆ విధంగా లేదు. రాజవైభవాలు ఉన్నాయి, అందమైన భార్య ఉంది, నౌకర్లు చాకర్లు ఉన్నారు, అపారమైన ధనం ఉంది, వ్యాపారం ఉంది. కానీ మహాప్రభు దాన్ని సంసార మలగర్తము అంటే ఒక మల కూపంతో పోల్చారు దాన్ని. కానీ శ్రీకృష్ణుని యొక్క కరుణ ఎంతటి బలవంతమైనది, ఎంతటి బలీయమైనది, అది నిన్ను ఆ సంసార మలగర్తం నుంచి బయటికి లాగింది అని శ్రీకృష్ణుడు అని చైతన్య మహాప్రభు స్పష్టంగా పలికారు. అప్పుడు రఘునాథ్ దాసు పైకి అనలే కానీ మనసులో అనుకున్నాడు. ఏంటంటే, నాకు కృష్ణుడు అంటే ఎవరో తెలియదు, కృష్ణ కరుణ అంటే తెలియదు, నాకు తెలిసింది ఒకటే, చైతన్య కరుణ మాత్రమే నాకు తెలుసు. కృష్ణుడు అంటే నాకు తెలియదు, కృష్ణ కరుణ అంటే కూడా నాకు తెలియదు. మీ కరుణయే నన్ను కాపాడింది అని పైకి అనలేదు, కానీ మనసులో అనుకున్నాడు. అంటే ఏంటి, ఎప్పుడైతే అసంకల్పిత ప్రతీకారంగా స్పాంటేనియస్గా మనం అయితే ఎప్పుడు తలుస్తామో అది మన హృదయాల్లో నరనారల్లో కూడా జీర్ణించుకుపోయి ఉంది. అప్పుడు చైతన్య మహాప్రభు నవ్వుతున్నారు. మీ తండ్రి గారు అవుతున్నారో, మీ తండ్రి, మీ పెదనాన్న, వీళ్ళిద్దరూ కూడా మా తాతగారికి చాలా పరిచయము. వాళ్ళందరూ కూడా అన్నదమ్ములుగా ఉండేవాళ్ళు. కాబట్టి నేను వాళ్ళ పట్ల కూడా నేను కాస్త పరాచకం ఆడచ్చు. నువ్వే కాదు, మీ తండ్రి, మీ పెదనాన్న కూడా ఆ సంసార మలగర్తంలో పడున్నారు. వాళ్ళు ఆ ఈగల్లాగా, పురుగుల్లాగా దాంట్లో పడి ఉన్నారు. కానీ వాళ్ళని ఆ విధంగానే ఉంచాడు కృష్ణుడు. కానీ నిన్ను మాత్రము ఆ మలకూపం నుంచి బయటికి లాగేశాడు. చూసావా కృష్ణుడి యొక్క కరుణ ఎంత అద్భుతంగా ఉంది. ఆ మలాన్ని వారు సుఖంగా భావిస్తున్నారు, కానీ నీకు అటువంటి ఆ ఇష్టం లేదు. కాబట్టి వాడు నిన్ను ఆ మలగర్తంచి కాపాడు. అంటే వాళ్ళు చెడ్డవారని కాదు, మీ తండ్రి, మీ పెదనాన్న చెడ్డవారని కాదు, వాళ్ళకి వైష్ణవుల పట్ల అంటే ఇష్టమే, వారు కూడా దాన ధర్మాలు చేసేవారే, కానీ విశుద్ధ వైష్ణవులు కాదు. వాళ్ళు కూడా దానాలు చేస్తారు, వాళ్ళు కూడా ఉత్సవాలు చేస్తారు, వైష్ణవులకు భోజనాలు పెడతారు, కానీ విశుద్ధ వైష్ణవులు కాదు. వాళ్ళు వైష్ణవ ప్రాయులు, అంటే దాదాపు వైష్ణవులు లాంటి వారు. కాబట్టి
ఈ మహాప్రభు ఇంకా చెప్తూ, ఈ విధంగా కృష్ణ ప్రేమ కోసం వాంఛించకుండా ఆధ్యాత్మికంగానే మాత్రమే ఉండేవాళ్ళు, అంటే ఆధ్యాత్మిక జీవం పట్ల అంధులై ఉండేవాళ్ళు జన్మమృత్యు చక్రంలో తిరుగుతూ వాటిలోనే తిరుగాడుతూ ఉంటారు అని చెప్పారు. అయినా కూడా శ్రీకృష్ణుడు తన ఇచ్ఛానుసారము నిన్ను దీని నుంచి కాపాడాడు. కాబట్టి శ్రీకృష్ణుని యొక్క మహిమను మనము వర్ణించలేము. శ్రీకృష్ణుడు ఎవరి పట్ల కరుణను చూపిస్తాడో, శ్రీకృష్ణుడు నీ పట్ల చూపించినటువంటి ఈ కరుణ, అంటే నీకు ఎటువంటి అక్కడ ఆధ్యాత్మికమైన వాతావరణం నీకు అక్కడ లేదు. వైష్ణవుల పట్ల ఆదరం ఉన్న వారే తప్ప వైష్ణవులనే పూర్తిగా తమ జీవితముగా భావించినటువంటి వారు నీ వంశంలో లేరు. అయినా శ్రీకృష్ణుడు నిన్ను దాని నుంచి బయట పడవేశాడు అంటే నీ పట్ల ఎంత కరుణను చూపించాడో ఒకసారి అర్థం చేసుకో అన్నాడు. ఇవన్నీ ఈ విధంగా మాటలు మంతి అన్నీ అయిన తర్వాత మహాప్రభువు చూశాడు, 12 రోజుల నుంచి విశ్రాంతి లేదు, భోజనం లేదు కాబట్టి అని చెప్పి వెంటనే ఆయన ఒక మాట స్వరూప దామతున్నాడు. స్వరూప దామతో పాటు, ఇప్పటి నుంచి ఈ రఘునాథ్ దాసు నీ ఆధీనంలో ఉంటాడు, నీ రక్షణలో ఉంటాడు. ఇతన్ని నువ్వు పుత్రునిగా సేవకునిగా స్వీకరించు, ఇతన్ని నీ పుత్రునిగా భావించు, నీ సేవకుడిగా భావించు. చక్కగా ఉన్నారు. నా అనుయాయుల్లో ఇప్పటికే ఇదంతో పాటుగా 3 రఘునాథులు వచ్చారు. కాబట్టి ఇప్పటి నుంచి ఇతన్ని స్వరూప రఘునాథ్, అంటే స్వరూపేర రఘునాథ అంటే ఇతడు. ఇంకా రఘునాథ భట్టగోస్వామి ఇంకో ఆయన ఉన్నాడు. తర్వాత ఒక వైద్య రఘునాథుడు ఉన్నాడు. వైద్యుడు కూడా ఒక రఘునాథుడు ఉన్నాడు. రఘునాథ భట్టుడు ఉన్నాడు. ఇదేమో రఘునాథ్ దాసు. ఇతనేమో స్వరూపేర రఘునాథ అంటే స్వరూపునికి సంబంధించిన రఘునాథుడిగా ఇతని పేరు ప్రసిద్ధమవుతుంది. అనగానే స్వరూప దామోదరు కూడా చాలా ఆనందంతో, స్వామి మీరు ఏది పలుకుతే అది శిరోధార్యమే మాకు, ఇంకా మళ్ళీ దాని గురించి ఆలోచించే విషయమే మాకు ఉండదు. కాబట్టి మీరు చెప్పేశారు, ఇతని పూర్తిగా వాత్సల్యంతో తన పూర్తి కరుణతోటి ఇతన్ని నేను చూసుకుంటాను అని అన్నారు. తర్వాత మహాప్రభు ఆ విధంగా అతని ఆజమాయిషానికి ఇచ్చేస్తారు. కానీ ఇప్పుడు 12 రోజులు భోజనం చేయలేదు. అందులో గోవింద చూడు, 12 రోజుల నుంచి ఇతడు చక్కగా భోజనం కూడా చేయలేదు, విశ్రాంతి కూడా తీసుకోలేదు. చూడు శరీరం ఎట్లా బక్క చిక్కిపోయింది, 10 రోజుల లోపలే ముఖం అంతా పీక్కుపోయి ఉంది. కాబట్టి వెంటనే ఇతనికి మంచిగా భోజనం పెట్టు. ఎట్లా ఉండాలంటే సంతృప్తిగా, మళ్ళీ అంటే ఆ భోజనం అనేది ఏ విధంగా ఉండాలంటే తింటున్నప్పుడు కూడా ఆనందం కలగాలి, తిన్న తర్వాత శక్తిని కలిగించాలి, భోజనం సంతృప్తిని కలిగించాలి. తింటున్న సమయంలో కానీ తిన్న తర్వాత కానీ తింటున్న సమయంలో ప్రతి సమయంలో కూడా సంతృప్తిని కలిగించాలి. ఆ విధంగా చక్కటి భోజనం పెట్టు, చక్కటి ప్రసాదం పెట్టు, తద్వారా ఇతనికి పూర్ణశక్తి రావాలి అని గోవిందునికి ఆ బాధ్యతను అప్పచెప్పారు. అంటే ఏంటి, ఎవరి రక్షణలో ఉండాలి అనే స్వరూపం చెప్పేస్తారు. మరి భోజనం పెట్టాల్సింది గోవిందుడు చెప్పాడు. చెప్పి అప్పుడు గోవిందుడితో అన్నాడు, గోవిందుడికి ఆ విధంగా అప్పచెప్పిన తర్వాత మహాప్రభు అన్నాడు, నువ్వు ఇప్పుడు వెంటనే వెళ్ళి సముద్రానికి వెళ్ళు, సముద్ర స్నానం చేయి. సముద్ర స్నానం చేసిన తర్వాత జగన్నాథుని దర్శించు. ఈ లోపల నీకు ఈ గోవిందుడు చక్కటి భోజనం ఏర్పాట్లు చేస్తాడు. ఆ భోజనం చేసి విశ్రాంతి తీసుకో, నెమ్మదిగా జీవితాన్ని అంటే వచ్చి ఇక్కడ సెటిల్గా అని చెప్పి అన్నప్పుడు, ఈ విధంగా చైతన్య మహాప్రభు పలికి ఆయన తన కార్యక్రమాలు చేసుకోవడం కోసం లేచి వెళ్ళిపోయిన అందరూ ఆశ్చర్యపోయి, మహాప్రభు ఒక వ్యక్తి మీద ఇంతటి అనురాగాన్ని చూపించడము, అతని యొక్క బాగోగులు చూడడము, ఆలింగనము చేసుకోవడము, ప్రేమగా పలకడము, అప్పచెప్పడము, ఇవన్నీ చూసి అందరి హృదయం ఇట్లా ఉప్పొంగిపోయింది. ఎంతటి భాగ్యవంతుడు ఈ రఘునాథుడు, శ్రీ చైతన్య మహాప్రభు యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందాడు అని చెప్పి వాళ్ళందరూ అనుకుని అతని భాగ్యాన్ని వేనోళ్ళ అందరూ ప్రశంసించారు. ఈ రఘునాథుడి భాగ్యమన్న భాగ్యమే కదా అని చెప్పి అందరూ అతి విస్మితులయ్యారు. తర్వాత రఘునాథ్ దాసు చైతన్య మహాప్రభు ఆదేశించిన విధంగా
అతడు నేరుగా సముద్రానికి వెళ్ళాడు, సముద్ర తీరానికి వెళ్ళాడు, సముద్ర తీరంలో స్నానం చేశాడు. స్నానం చేసి తర్వాత జగన్నాథుని దర్శనానికి వచ్చాడు. జగన్నాథ్ దర్శనం చేసుకుని ఇంటికి రాగానే గోవిందుడు చైతన్య మహాప్రభు తిన్న భుక్త శేషాన్ని పెట్టాడు. ఆహా, ఎందరి భాగ్యం! అంటే మహాప్రభు అతనికి మార్గదర్శనం ఇస్తున్నాడు. ఆయన ఈ విధంగా చేయి, ఈ విధంగా వెళ్ళు, ఈ విధంగా చేస్తూ ఉండు అని చెప్పి అటువంటి మహాప్రభు ద్వారానే మార్గదర్శనం పొందినాడంటే రఘునాథ్ దాస్ ఎంతటి మహిమాన్వితుడు! అతని భాగ్యమే కదా. అందుకోసమే చైతన్య చరితామృతంలో ప్రతి అధ్యాయం చివరిలో ఆయన పేరు తప్పకుండా వస్తుంది. శ్రీరూప రఘునాథ పదే, అంటే శ్రీ రూప గోస్వామి వారి పేరు, రఘునాథ్ దాస గోస్వామి పేరు చైతన్య చరితామృతంలోని ప్రతి అధ్యాయం చివరిలో వస్తుంది. అంతటి మహానుభావుడు. ఇప్పుడు మనకు బృందావనంలో రాధాకుండము, శ్యామకుండం కనిపిస్తుంటే ఆ రాధాకుండ, శ్యామకుండాన్ని ఉద్ధరించింది ఎవరు? దాన్ని తవ్వించి పెద్దగా కుండంలాగా ఏర్పాటు చేసింది ఎవరు అంటే సాక్షాత్తుగా రఘునాథ్ దాస గోస్వామి. అందుకోసమే ఆయన సమాధి మందిరం కూడా అక్కడ రాధాకుండం తటం మీదనే ఆయన సమాధి కూడా ఉంటుంది. అక్కడ 24 గంటలు హరినామ సంకీర్తన జరుగుతూనే ఉంటుంది. 24 గంటలు హరినామ సంకీర్తన జరుగుతూనే ఉంటుంది. అంతటి మహామహిమాన్వితుడు, అంతటి భాగ్యశాలి రఘునాథ దాస గోస్వామి. సాక్షాత్ వైరాగ్యమూర్తి రఘునాథ గోస్వామి. సాక్షాత్తుగా చైతన్య మహాప్రభు యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని, ఆప్యాయతని, కరుణను పొందినటువంటి మహామహిమాన్వితుడు. అంతేకాకుండా స్వరూప దామోదరుని యొక్క ఆప్యాయతని, వాత్సల్యాన్ని పొందినటువంటి వాడు. తర్వాత గోవిందుని ద్వారా కూడా ప్రేమను పొందినటువంటి వాడు. తర్వాత ఎప్పుడైతే గోవిందుడికి ఆ విధంగా భోజనం పెట్టాడో చైతన్య మహాప్రభు యొక్క భుక్త శేషాన్ని రఘునాథ్ దాన్ని ప్రేమగా తని వార సంతృప్తిది అంటే భోజనం చేశాడు. తింటున్నప్పుడు అంటే ఏంటి, సాక్షాత్గా మహాప్రభుని దర్శించుకుందామని వచ్చాడు. మహాప్రభు అనుగ్రహాన్ని పొందాడు. ఇప్పుడు నేరుగా మహాప్రభు ఉచ్చిష్టాన్ని కూడా పొందాడు. అంటే ఏంటి, జన్మ సఫలమైంది. అప్పుడు గోవిందుడు చెప్పాడనమాట, నువ్వు ఈ విధంగానే ప్రతిరోజు పొద్దున సాయంత్రం రా, నీకు భోజనం ఇక్కడ నేను ఏర్పాటు చేస్తాను. మహాప్రభు జగన్నాథ్ ప్రసాదం కూడా ఉంటుంది. దాంతోపాటుగా చైతన్య మహాప్రభు ఆయన ఇచ్చిన ఉచ్చిష్టం కూడా ఉంటుంది అని తెలియజేశాడు. ఎప్పుడైతే ఆ విధంగానే చైతన్య మహాప్రభు ఆదేశం మేరకు, గోవిందుడు పలికిన ఆదేశం మేరకు, సూచన మేరకు రఘునాథ్ దాస్ ప్రతిరోజు వెళ్తూ భోజనం చేస్తూ ఉండేవాడు. ఆ విధంగా 5 రోజుల పాటు భోజనం చేశాడు. 6వ రోజు రాలేదు. గోవిందుడు ఆశ్చర్యపోయాడు. ఏంటి ఈరోజు రఘునాథ్ దాస్ రాలేది, ఏమైంది అని వెళ్ళి చూశాడు. వెళ్ళి చూస్తే రఘునాథ్ దాసు ఆ సింహద్వారం దగ్గర, జగన్నాథ మందిర సింహద్వారం దగ్గర భిక్షమెత్తుకుంటూ కనిపించాడు. ఎందుకంటే రఘునాథ్ దాసు ఏ విధంగా వచ్చాడు, అతడు వైభవోపేతమైన జీవితాన్ని గడిపిన వాడే, కానీ వైరాగ్యం ద్వారానే చైతన్య మహాప్రభు అనుగ్రహాన్ని పొందడానికి వచ్చాడు. ఈ విధంగా చక్కగా సమయానికి భోజనం లభిస్తూ ఉంటే చైతన్య మహాప్రభు భోజనం చేస్తూ హాయిగా హరే కృష్ణ అంటుంటే చైతన్య మహాప్రభు అనుగ్రహం ఏ విధంగా వస్తుంది అనుకున్నవాడే ఆ సౌకర్యాన్ని దాన్ని పక్కన పెట్టేసి అక్కడ భిక్షాటం చేయడం మొదలుపెట్టాడు. ఎవరైతే ముఖ్యంగా మందిర ద్వారంలో నుంచి జగన్నాథ సేవకులు వస్తుంటారు. ఎప్పుడైతే వైష్ణవులు ఆ విధంగా అక్కడ భిక్ష కోసం నిలబడి ఉంటారో వారికి వాళ్ళు దానం చేస్తుండేవాళ్ళు. వాళ్ళు భోజనం అంటే వాళ్ళు ఏం చేసేవారంటే పక్కనే ఉన్నటువంటి దుకాణాల నుంచి కొద్ది ఆహారం ఇప్పిస్తుండేవారు. ఈ విధంగా అది ఆచారంగా వస్తోంది. కాబట్టి దీన్ని గమనించినటువంటి రఘునాథ్ దాసు తాను కూడా ఆ ఉంచ వృత్తిని, భిక్షాటను స్వీకరించాడు. అంటే ఆ విధంగా అతడు రోజంతా నామ సంకీర్తన చేసేవాడు. తర్వాత రాత్రి కాగానే ఆ సింహద్వారం దగ్గర నిలబడేవాడు. వైష్ణవులు ఏవైతే పూజారులు ఉన్నారో వాళ్ళు భోజనానికి ఇస్తే వాళ్ళు తమ తెచ్చుకున్నటువంటి ప్రసాదాన్ని కానీ లేకపోతే అక్కడ దుకాణాల్లో ఉన్నటువంటి భోజనాలు ప్రసాదాలు కానీ వాళ్ళకి ఇప్పిస్తే తిరణం మొదలుపెట్టాడు. ఈ విషయము గోవిందుడు వెళ్ళి
చైతన్య మహాప్రభు చెప్పారు, మీరు చెప్పిన విధంగా నేను భోజనం పెట్టాను, 5 రోజులు తిన్నాడు, కానీ 6వ నాడు రఘునాథ్ దాస్ రాలేదు, ఇప్పుడు అతడు భిక్షమెట్టి తింటున్నాడు అనగానే చైతన్య మహాప్రభుకు ఆనందం కలిగింది. ఓహో, వైరాగ్యమూర్తి కదా, రఘునాథ్ దాస్ వైరాగ్యమూర్తి కాబట్టి మహాప్రభుకు చాలా ఆనందం కలిగింది. అప్పుడు మహాప్రభున రఘునాథ్ దాస్ చాలా చక్కగా వ్యవహరించాడు, అతడు వైరాగ్య ధర్మాన్ని పాటించాడు, నేను ఆనందిస్తున్నాను. కాబట్టి వైరాగ్య అయిన వ్యక్తి నిరంతరము హరినామాన్ని జపించాలి, భిక్షమెత్తి తన ప్రాణాన్ని కాపాడుకోవాలి అని పలుకుతూ చైతన్య మహాప్రభు కొన్ని సందేశాలు ఇచ్చారు. రఘునాథ్ దాస్ చేసింది చాలా ఉత్తమమైంది, అది సన్యాసంతో సమానము అని పలుకుతూ చైతన్య మహాప్రభు కొన్ని సందేశాలు ఇచ్చారు. అవి ఎంతనంటే, అందరికీ ముఖ్యంగా సన్యాస జీవనంలో గడిపే వారికి చక్కని మార్గదర్శనం. ఆయన ఏమన్నా అంటే, వైరాగి అయినటువంటి వ్యక్తి, విరాగి అయిన వ్యక్తి, ముఖ్యంగా సన్యాసాశ్రమంలో ఉన్న వ్యక్తి ఎవరి మీద కూడా ఆధారపడకూడదు. ఆ విధంగా గనక చేస్తే, వేరే మీద ఆధారపడి ఉంటే అతనికి కార్యసిద్ధి కలగదు, శ్రీకృష్ణుని చేత ఉపేక్షించబడతాడు. అంటే వేరే వ్యక్తి మీద ఆధారపడుతున్నాడు కదా, సన్యాసాశ్రమంలో కూడా ఉన్నాడు కానీ వేరే వ్యక్తి మీద ఆధారపడుతున్నాడు కాబట్టి అతనికి సన్యాస సిద్ధి కలగదు, శ్రీకృష్ణుని చేత ఉపేక్షించబడతాడు. తర్వాత వైరాగి అయిన వాడు, సన్యాసం ఉన్నవాడు నానా రకాల రుచికరమైన పదార్థాలను రుచి చూడాలనేటువంటి భావన అతని హృదయంలో ఎప్పుడూ నిలుపుకోకూడదు. అది రుచి చూడాలని ఆశిస్తే అతడు కృష్ణదాసుడు కాదు, రుచులకు దాసుడు అవుతాడు. ఎప్పుడైతే కృష్ణదాసుడు కావడానికి బదులుగా ఆ సన్యాసి రుచులకు దాసుడు అవుతాడు, రుచిదాసుడు అవుతాడు. కాబట్టి వైరాగి అయిన వాడికి నిరంతరము కృష్ణనామాన్ని జపించడమే కార్యము, అతడు కేవలం కందమూలాలతోనే పొట్టపోసుకోవాలి అని చైతన్య మహాప్రభు పలుకుతూ, ఎవరైతే నాలుకకు దాసుడై వాడింటికి వెళ్దాము, వీడింటికి వెళ్దాము, వాడింట్లో భోజనం చేద్దాము, వీడింట్లో భోజనం చేద్దాము అని ప్రార్థిస్తుంటారో అతడు కృష్ణునికి దూరం అయిపోతాడు. శిష్ణోదర పరాయణుడై, కృష్ణుని అతనికి అంటే ఏంటి, నాలుకకు ఉపస్థానికి అతడు దాసుడై కృష్ణునికి దూరంగా వెళ్ళిపోతాడు. కాబట్టి రఘునాథ్ దాసు ఎప్పుడైతే ఏదైతే చేస్తున్నాడో, ఏదైతే చేశాడో నాకు చాలా ప్రీతిని కలిగించింది, నాకు చాలా ఆనందం కలిగించింది అని చైతన్య మహాప్రభు ఆ గోవిందుడితో పలికారు. అంటే ఏంటి, ఎవరైతే వైరాగ్యంతో ఉంటారో వారికి చైతన్య మహాప్రభు హృదయంలో ఎక్కువ స్థానం లభిస్తుంది, చాలా సుస్థిరమైనటువంటి స్థానం లభిస్తుంది అనేది ఈ సంఘటన ద్వారా భక్తులు, కృష్ణ చైతన్యం వాళ్ళు చక్కగా తెలుసుకోవచ్చు. తర్వాత ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన జరిగిన తర్వాత మొత్తానికి జీవితం అక్కడ సెటిల్ అయిపోయింది, జీవితమే సెటిల్ అయింది. మరి ఆ విధంగా జీవితాన్ని గడిపేయడమే కాదు కదా, చైతన్య మహాప్రభు చూడడానికి కోసం పూరి క్షేత్రం దాకా వచ్చారు. మరి ఇప్పుడు జీవిత లక్ష్యం ఏమిటి? జీవితం అంటే తన జీవితాన్ని సార్థకం చేసుకోవడం ఒక స్థానం వచ్చింది. ఆ స్థానంలో ఏ విధంగా జీవితం గడపాలో అది కూడా సుస్థిరమైపోయింది. మరి ఇప్పుడు జీవిత లక్ష్యం ఏంటి ఇది తెలుసుకోవాలి కదా. అందుకోసము ఆ విషయాన్ని స్వరూప దామోదరుని ద్వారా చైతన్య మహాప్రభుని అడుగుదామని రఘునాథ్ దాస్ అడిగాడు. ఇంతకీ నా జీవిత లక్ష్యం ఏమిటి, నాకు తెలియజేయండి. గృహస్థ జీవనాన్ని నేను విడిచిపెట్టి వచ్చేసాను, కానీ ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? అంతను విడిచిపెట్టి వచ్చేసా, వైరాగ్యాన్ని కూడా స్వీకరించా, ఇప్పుడు నేనేం చేయాలి ఇది చెప్పండి. ఇప్పుడు నేనేం చేయాలి, నా లక్ష్యం ఏంటి, ఎందుకు విడిచిపెట్టాను నాకు తెలీదు. మహాప్రభుని పట్ల ఆకర్షణతోటి వచ్చేసింది, ఇప్పుడు నేనేం చేయాలి అని అతని హృదయంలో ఒక మాట ఉంది. ఏంటంటే భావన ఉంది. అంటే మహాప్రభు నన్ను ఇక్కడ పిలిపించారు కాబట్టి మహాప్రభువే నాకు ఈ సందేశం ఇవ్వాలి, నాకు మార్గదర్శనం చేయాలి అనేది రఘునాథ్ దాస్ యొక్క సంకల్పం, కోరిక, విన్నపం. అయితే ఇది స్వరూప దామోదరుకి తెలిసింది, భావం అర్థమైంది. ఆ స్వరూప దామోదరు ఆ రోజు ఎప్పుడైతే ఈ సందేశం వచ్చిందో మహాప్రభువుకి అతడు వినతి చేసి ఈ విధంగా రఘునాథ్ దాస్ అడుగుతున్నాడు, తన జీవిత లక్ష్యం ఏమిటి, తన కర్తవ్యం ఏమిటి అడుగుతున్నాడు, మీరు ఆనందిస్తారా అన్నప్పుడు పక్కనే ఉన్న రఘునాథ్ దాస్ కానీ నేరుగా మహాప్రభుని అడగలేదు. అప్పుడు ఆయన రఘునాథుడితోటి, నేను నిన్ను ఈ స్వరూప దామోదరుని ఆధీనంలో పెట్టాను,
కాబట్టి నాకంటే అతనికంటే ఎక్కువ నేను చెప్పగలనా, నేను చెప్పలేను. అతనికి పూర్తిగా తెలుసు ఏ విధంగా నువ్వు జీవితాన్ని గడపాలో, ఏ విధంగా జీవితం నీకు సార్థకమవుతుందో అతనికి తెలుసు. కాబట్టి అతన్ని ఆశ్రయించు. అయినా నువ్వు నా నుంచే వినాలని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి, అంటే నేను ఎక్కువ చెప్పలేను. స్వరూప దామోదరుడు నీకు వర్ణిస్తాడు, అయినా నువ్వు నా నుంచి వినాలి, మహాప్రభు నోటి నుంచి పలికితే బాగుంటుంది అనుకుంటున్నావు కదా, అయితే విను. సంక్షిప్తంగా చెబుతాను, వాటి వివరణను మాత్రము స్వరూప దామోదరుడి నుంచి తెలుసుకో అని చైతన్య మహాప్రభు నేరుగా పలికాడు. పలికి ఎటువంటి సందేశాన్ని ఇచ్చారంటే, ప్రతి కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి, కృష్ణ భక్తి సాధనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు పాటించవలసినటువంటి మార్గాన్ని రఘునాథ్ దాసుకు తెలియజేసిన మహాప్రభు మనందరికీ కూడా దాన్ని తెలియజేశారు. ఆయన పలికిన మాటలు ఏమిటి? ఆయన 8 విషయాలు చెప్పారు. 8 విషయాలు చెప్పారు. మొట్టమొదటి ఏమిటంటే, లోకులు అన్నారు సామాన్య జనులు, వాళ్ళు మాట్లాడినట్టుగా ఎప్పుడూ మాట్లాడకు. లోకుల యొక్క వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ యొక్క మాట ధోరణి, వారి యొక్క ఉద్దేశము అన్ని వేరేగా ఉంటాయి. కానీ లోకులు మాట్లాడినట్టుగా మాట్లాడకు, మొట్టమొదటి సందేశం. రెండవది, వాళ్ళు చెప్పింది వినకు. వాళ్ళు పలికినట్టుగా పలకకు, వాళ్ళు చెప్పింది వినకు. ఇది రెండవ సందేశం. ఎంత చక్కని విషయం చెప్పారు. కాబట్టి ఎవరైనా సరే మన కృష్ణ భక్తి భావంలో ఉన్నప్పుడు, కృష్ణ సాధనలో ఉన్నప్పుడు, వాడు ఈ విధంగా అన్నాడు, వాడు ఈ విధంగా అంటున్నాడు అని మనం వాళ్ళు చెప్పింది మనం వినద్దు. విన్నాం అంటే విని మనం ఇంకోళ్ళకి చెప్తున్నామంటే విన్నట్టు. మనం విన్నది తీసుకోలేదు అంటే దాని గురించి మర్చిపోవాలి. మర్చిపోయాము అంటే వాళ్ళు చెప్పింది వినలేదు అని అర్థం. కానీ వాళ్ళు చెప్పింది వింటే దాన్నే మనం ఇంకోళ్ళకి చెప్పాలని ప్రయత్నిస్తాం. వాళ్ళు పలికింది ఇంకోళ్ళకి చెప్పాలని ప్రయత్నిస్తున్నాము అంటే వారు చెప్పింది మనం విన్నాము అని అర్థం. కానీ ఇక్కడ చైతన్య మహా స్పష్టంగా పలికారు, వాళ్ళు పలికినట్టుగా పలకకు, వారు చెప్పింది వినకు, రుచికరమైన ఆహారం తినకు, చక్కని వస్త్రధారణ చేయకు అని 4 విషయాలు చెప్పారు. మొత్తం 8 ఉన్నాయి. 8లో ఆ తర్వాత చివరిగా వచ్చే దానికోసం ముఖ్యంగా 4 విషయాలు. అందుకోసం ఇదేంటి, రూపగోస్వామి పలికింది, వాచో వేగం మనసా క్రోధ వేగం జిహ్వా వేగం ఉదర ఉపస్థ వేగం ఏతాన్ వేగాన్యో విషహేతధీరా సర్వామపి మాం పృథివీం సశిష్యాత్. చైతన్య మహా పలికింది. వాచో వేగం అంటే ఏంటి? వాడు చెప్పాడండి ఈ విధంగా, నేను అంటున్నా అంటే వాచో వేగం. వాడు సామాన్య ఈ విధంగా పలుకుతారు, లౌకికులు ఈ విధంగా పలుకుతారు, నువ్వు మాత్రం ఆ విధంగా పలకకూడదు. మనసు చెప్తుంటే పలుకు 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 అంటుంటుంది, కానీ పలకద్దు, ఆపాలి. అది చైతన్య మహాప్రభుకు అత్యంత ప్రియమైన కార్యం. లోకులు పలికినట్టుగా పలకకూడదు, లోకులు చెప్పింది వినకూడదు, రుచికరమైన ఆహారాలు తినాలనే ప్రయత్నాలు చేయకూడదు, విలాసవంతమైన వస్త్రాలు ధరించాలనే అటువంటి అభిలాషను కలిగి ఉండకూడదు. ఈ 4 చెప్పారు. తర్వాత ఇవన్నీ కూడా స్థూలంగా ఉండేవి, ఇక సూక్ష్మంగా ఉండేవి అనేవి తర్వాత 2 చెప్పారు. ఇంకోటంటే, గౌరవాన్ని ఆశించకు, ప్రతి ఒక్కరికి గౌరవాన్ని ఇవ్వు అనే ఇంకొక 2 చెప్పారు రఘునాథదాస గోస్వామి. తర్వాత ఇవన్నీ కూడా సూక్ష్మమైపోయింది. స్థూలమైనవి 4 చెప్పారు, సూక్ష్మమైన 2 చెప్పారు. అసలైన ఆత్మతత్వానికి సంబంధించిన విషయాలు 2 చెప్పారు. ఒకటేమో నిరంతరము కృష్ణనామాన్ని జపిస్తూ ఉండు, అదేవిధంగా మనస్సులో బృందావనంలో ఉన్నటువంటి రాధాకృష్ణులను సేవించు, మనస్సులోనే సేవించు. ఇప్పుడు నువ్వు పూరిక్షేత్రంలో ఉన్నావు, ఇక్కడ నీకు బృందావనం కనిపించదు, కానీ బృందావనంలో ఏ విధంగా రాధాకృష్ణులు ఉంటారో ఆ విధమైన భావనను మనసులోనే ఇక్కడ ధ్యానించు అని ఆత్మతత్వం కూడా తెలియదు. అంటే ఆత్మస్థితిలో చేయవలసిన కార్యాలు కూడా తెలియదు. అంటే ఏంటి, శారీరకంగా చేయవలసిన కార్యాలు 4 చెప్పారు, మానసికంగా చేయవలసిన కార్యాలు 2 చెప్పారు, తర్వాత ఆత్మస్థితిలో చేయవలసినటువంటి 2 కార్యాలు చెప్పారు. ఈ విధంగా మహాప్రభు చెప్పి, ఈ నా ఉపదేశాన్ని నేను సంక్షిప్తంగా చెప్పాను, కానీ వీటి గురించినటువంటి సంపూర్ణ వివరణ నీకు కావాలి అంటే నువ్వు స్వరూప దామోదరు నుంచి తెలుసుకో,
అని చెప్పి తృణాదపి సునీచేనా తరోరివ సహిష్ణునా అమానినా మానదేనా కీర్తనేయ సదాహరి. ఈ విధంగా అని రఘునాథ్ దాసరావు తర్వాత చైతన్య మహాప్రభు పాదపద్మాలు పట్టుకున్నారు. అప్పుడు మహాప్రభు అతని ఆలింగనం చేసుకుని సంపూర్ణమైన కృపను ఆయన పైన కురిపించారు. కనిపించి నేను చెప్పారు. ఇక ఈ స్వరూప దామోదరుడికి నువ్వే ఈ విషయాలే ఇతనికి ఇంకా వివరించి చెప్పు, ఇతన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్నప్పుడు మహాప్రభు ఆదేశం మేరకు స్వరూప దామోదరుడు రఘునాథ్ దాసుని ఆలింగనం చేసుకున్నారు. ఇంత లోపల ఇవన్నీ జరిగే సమయం లోపలే బెంగాల్ నుంచి భక్తులందరూ అనేక వందల మంది వచ్చేసారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం వస్తుంటారు. అందరికీ కూడా రఘునాథ్ దాసు కూడా పరిచయం చేయడం జరిగింది. అక్కడ భక్తులందరూ కూడా దాదాపు 4 నెలల పాటు ఉన్నారు. అప్పుడు మొట్టమొదటిసారి జరిగిన రథయాత్రలో చైతన్య మహాప్రభు చేసిన నృత్యం చూసి ఆ రఘునాథ్ దాసు ఆశ్చర్యపోతాడు, పరమ చకితుడై, ఆహా ఏమిటి నృత్యము అని చెప్పి అతి విస్మృతుడైపోయాడు. అప్పుడు బెంగాల్ నుంచి వచ్చినటువంటి భక్తులు కూడా రఘునాథ్ దాసు మీద అపారమైన కరుణ చూపించారు. అద్వైతాచార్యులు వీళ్ళందరూ కూడా చూపించారు కూడా. అప్పుడు శివానంద సేన్ వచ్చి రఘునాథ్ దాస్ అన్నాడు, నువ్వు ఇంటి నుంచి పారిపోయిన తర్వాత మీ అమ్మ వాళ్ళు పంపించారు, 10 మందిని పంపించారు, వాళ్ళందరూ వచ్చారు నా దగ్గరికి, ఉత్తరం కూడా పంపించారు. అప్పుడు నేను చెప్పా, రఘునాథ్ దాస్ మాతో లేడు, ఎటు వెళ్ళాడో మాకు తెలియదు అని చెప్పాము. కాబట్టి నీ గురించి వాళ్ళు చాలా బాధపడుతున్నారు, నిన్ను వెనక్కి ఇచ్చేయమని కూడా నీ తండ్రి నాకు ఉత్తరం పంపించాడు. నేను చెప్పాను కానీ రఘునాథ్ దాస్ మాతో లేడు అని కూడా చెప్పానని చెప్పి జరిగిన సంఘటనని శివానంద సేన్ రఘునాథ్ దాస్ చెప్పాడు. రఘునాథ్ దాస్ అవన్నీ విని నవ్వుకున్నాడు. ఎందుకంటే గృహాన్ని విడిచిపెట్టి వచ్చేసాడు కదా, గృహం అనే గర్తాన్ని నుంచి బయటపడ్డాడు కాబట్టి నవ్వుకున్నాడు అంతే. ఆ విధంగా 4 నెలల పాడైపోయింది. 4 నెలల తర్వాత గౌడ భక్త బృందం అందరూ కూడా మళ్ళీ బెంగాల్కి వెళ్ళిపోయారు. ఆ విధంగా అందరూ కూడా బెంగాల్ నుంచి వెనక్కి వచ్చేసారు అనే సంగతి తెలిసినప్పుడు ఒక మనిషిని పంపించాడు ఒక మనిషిని రఘునాథ్ దాస్ తండ్రి ఒక శివానంద దగ్గర పంపించాడు. అయ్యా, ఇంతకీ మా అబ్బాయి ఎక్కడున్నాడు, మా అబ్బాయి మీకు కనిపించాడా? వైరాగ్యంగా ఉన్నటువంటి అంటే మా అబ్బాయి అంటే తెలియకపోవచ్చు, ఒక వైరాగి అయినటువంటి విరాగంగా ఉండేటువంటి వ్యక్తి ఎక్కడైనా మీకు అక్కడ పురుషేత్రంలో కనిపించాడా? ఆ వ్యక్తి కనిపిస్తే ఆ వ్యక్తి తండ్రి నేనే, ఈ విషయం మీకు ఉందా అనగానే చైతన్యమ్మ అప్పుడు శివానంద నవ్వి ఆ రఘునాథ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారా పిచ్చివాడా? అక్కడ ఇప్పుడు అది సామాన్యుడు కాదు, చైతన్య మహాప్రభువుకి అత్యంత ప్రీతిపాత్రుడు అయినటువంటి వ్యక్తి, అందరి హృదయాలను చూరగొన్నటువంటి వ్యక్తి. అతడు చైతన్య మహాప్రభువుకు ప్రాణ సమానంగా అయ్యాడు. అతడు ఎంతటి వైరాగ్యమూర్తి, రేయింబవళ్ళు హరినామ సంకీర్తన చేస్తూనే ఉంటాడు. అది ఒక్క క్షణమైనా కూడా చైతన్య మహాప్రభు ఆశ్రయాన్ని విడిచిపెట్టాడు. అతడు ఆహారం గురించి కానీ నిద్ర గురించి కానీ ఏమాత్రం పట్టించుకోడు. అతని గురించి తెలియనిది ఎవరుంటుంది? అంతేకాకుండా అంతటి మించినటువంటి వైరాగి. మేమందరూ చక్కగా భోజనాలు చేస్తుండేవాళ్ళం, కానీ అతడు మాతో కలిసి ఎప్పుడూ భోజనం చేయలేదు. ఆ 4 నెలల పాటు మేము ఉన్నాము, మాతో కలిసి భోజనం ఎప్పుడు చేయలేదు. అతడు ఎప్పుడు ఆ సింహద్వారం దగ్గర నిలబడి భిక్షాటనం చేస్తూ భోజనం చేస్తాడు. ఏదైతే లభిస్తుందో అదే తింటుంటాడు. ఈ మాట వినగానే ఆ మొత్తానికి ఈ సందేశము ఒక వ్యక్తి ఏదైతే రఘునాథ్ దాస్ తండ్రి గారు పంపించాడో ఆ వ్యక్తికి ఈ విషయం తెలిసింది. వాడు వెళ్ళి తండ్రి గారు చెప్పాడు, అయ్యా మన చిన్నయ్య గారు అక్కడ ఉన్నారట, అక్కడ చాలా వైరాగ్యమూర్తిగా ఆయన భిక్షాటనం చేస్తూ భోజనం చేస్తున్నారట అనేటప్పటికీ రఘునాథ్ దాస్ తల్లిదండ్రులకి తీవ్రమైన దుఃఖం కలిగి, ఏమిటి మన కొడుకు ఇంతటి అపారమైనటువంటి ధన సంపన్నుడు, ఇక్కడ అందరు మన నౌకర్లు చాకర్లు ఉంటే మన పిల్లవాడు వీళ్ళు అక్కడ భిక్షాటనం చేస్తూ భోజనం చేయడం ఏంటి అని వాళ్ళ హృదయం కరిగిపోయింది, ఇట్లా ద్రవించింది. అంటే అంతేగా పిల్లవాడు అట్లా అందరూ ఏమో చక్కగా భోజనాలు చేస్తున్న పిల్లవాడేమో
భిక్షమెత్తు తింటున్నాడే, వాళ్ళకి ఇంత ధనవంతుడు. వెంటనే ఏం చేశాడంటే ఈ రఘునాథ్ దాస్ తండ్రి ఒక 400 బంగారు నాణ్యాలని, తర్వాత 2 సేవకులను, ఒక వంట చేసేవాడిని పంపించాడు. పంపించి మీరు తొందరగా వెళ్ళండి, వెళ్ళి, ఎందుకంటే మనకు తెలియదు, మనం వెళ్తే గుర్తిస్తాలేదు కాబట్టి మీరు మళ్ళీ వెళ్ళి ఆ శివానసేని అడగండి, శివానసేనతో పాటుగా మీరు అది వెళ్ళి ఈ డబ్బాన్ని ఏర్పాట్లు చేయండి, మన పిల్లవాడు కనీసం చక్కగా భోజనమైనా చేస్తాడు అన్నప్పుడు ఆ వ్యక్తి ఆ 2 వ్యక్తులతో పాటుగా నాణ్యాలతో వంట బ్రాహ్మణుడితో పాటుగా వెళ్ళి శివానసేని కలుసుకున్నారు. అయ్యా, మీరే మొత్తానికి ఆ విషయం చెప్పారు, ఇట్లా చిన్నయ్య గారు అక్కడ భిక్షమెత్తి మరీ తింటున్నారని చెప్పారు మీరు, అది తల్లిదండ్రులకి వాళ్ళ హృదయం ముక్కలైపోయింది, కాబట్టి వీళ్ళందరినీ కూడా మొత్తాన్ని ఇక్కడ పంపించి ఏర్పాటు చేయండి, ఈ వంట బ్రాహ్మణుడిని, ఈ సేవకుల్ని, ఈ డబ్బులు పంపించి ఏర్పాటు చేయండి అన్నప్పుడు రఘునాథ్ దాస అప్పుడు శివాసేని అన్నాడు, ఇప్పుడు వీలు కాలేదు, ఎందుకంటే మీరు మహాప్రభు దగ్గరికి వెళ్ళలేరు, మహాప్రభు యొక్క ఆధీనంలో రఘునాథ్ దాస్ ఉన్నాడు, కాబట్టి వచ్చే సంవత్సరం వరకు ఎదురు చూడండి, మాతో పాటు రండి, అప్పటి వరకు ఓపిక పెట్టండి అని చెప్పగానే వాళ్ళు సరే అనుకున్నారు. ఈ విధంగా ఎప్పుడైతే ఈ విషయం అన్నారో అప్పుడు రఘునాథ్ దాస గురించినటువంటి 2 చక్కటి శ్లోకాలు కూడా వస్తాయి. అంటే నీలాచలంలో రఘునాథ్ దాస గోస్వామి గురించి తెలియని వ్యక్తే లేడు. ఎందుకంటే అన్ని చక్కటి అవకాశాలు ఉన్నప్పటికీ, చక్కటి జగన్నాథ ప్రసాదం ప్రతిరోజు చక్కగా లభిస్తున్నప్పటికీ కూడా తాను భిక్షాటనం చేసి తినే వ్యక్తి ఒకడే ఒక్కడు. పూరి క్షేత్రంలో మొత్తం ఒకే ఒక్కడు. అవకాశం లేని భిక్షుకులు ఉండొచ్చు, కానీ అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా నిరంతరము హరినామం జపిస్తూ రోజుకు 22 గంటలు ఆ నామజపంలోనే దీంట్లోనే గడిచిపోతుండేది. మిగిలిన 2 గంటలు కాస్త తిని పడుకోవడం అంతే. అటువంటి వ్యక్తి ఎవరు లేరు, కాబట్టి ఆయన గురించి తెలియని ఎవరుంటారు. అంతటి వైరాగ్యముతోటి నిలిచి ఉన్నారు కాబట్టి శ్రీ చైతన్య కరుణాబీజము అతి శీఘ్రంగా ఆ రఘునాథదాస గోస్వామి హృదయ భూమిలో నాటకమనే వెంటనే వృక్షం వచ్చేసింది. భక్తి వృక్షము, ప్రేమ వృక్షం వచ్చేసి దానిలో ఫలాలు ఇవ్వడం మొదలుపెట్టింది అతి శీఘ్రంగా. తత్ప్రేమ శాఖీ ఫలవాన తుల్య. ఏదైనా వృక్షము రావాలంటే సమయం పడుతుంది, వృక్షం వచ్చి ఫలం రావాలంటే సమయం పడుతుంది. కానీ ఇక్కడ వైరాగ్యం అనేటువంటి భక్తి వైరాగ్యాలతో కూడినటువంటి హృదయంలో చైతన్య మహాప్రభు భక్తిలజ బీజాన్ని నాటేటప్పటికల్లా దానిలో వృక్షం వచ్చి అది వెంటనే ఫలాలు ఇవ్వడం మొదలుపెట్టింది అని చెప్పి చక్కగా పలికారు. మొత్తానికి వచ్చే మళ్ళీ సంవత్సరం పాటు ఆ విధంగా సాగుతూ జరిగింది. సంవత్సరం పాటు సాగింది. సంవత్సరం పాటు సాగిన తర్వాత మళ్ళీ బెంగాల్లో భక్తులందరూ కూడా చైతన్య మహాప్రభు దర్శించడానికి వెళ్ళారు. అప్పుడు ఈ రఘునాథ్ దాస గోస్వామి తండ్రి గారు 2 సేవకులను, బంగారు నాణ్యాలను, తర్వాత ఒక వంట బ్రాహ్మణుని శివానసేనతో పాటు వాళ్ళందరూ కూడా వచ్చారు. అయితే అప్పుడు వాళ్ళే తీసుకొచ్చారు కాబట్టి రఘునాథ్ దాస గోస్వామి వాళ్ళ నుంచి ఆ డబ్బు తీసుకోలేదు, వాళ్ళ సేవను తీసుకోలేదు. తీసుకోకుండా ఏం చేశారు, ఒక పద్ధతి ఎన్నుకున్నాడు. ఏమిటంటే నెలకు నేను 2 సార్లు చైతన్య మహాప్రభును భోజనాన్ని పిలిచినప్పుడు తండ్రి గారు పంపించినటువంటి డబ్బు నుంచి కావాల్సిన వస్తువులు కొనిపించుకోవడం, వంట చేయడము, చైతన్య మహాప్రభు భోజనం పెడతాం. ఈ విధంగా తండ్రి గారు ఇచ్చిన ధనం కూడా సద్వినియోగం అవుతుంది, వారికి కూడా కృష్ణ ప్రేమ చైతన్యుల అనుగ్రహం కలుగుతుంది అనే సంకల్పంతో రఘునాథ్ దాసు ఇటువంటి ఏర్పాటు చేశాడు. ఈ విధంగా సాగింది. ఆ విధంగా వాడు వంట చేయడం అనేది నెలకు 30 రోజుల్లో 2 రోజులు మాత్రమే ఆ వంటవాడు చేయడం. తర్వాత ఆ విధంగా భోజనాలు పిలిచేవారు. ఈ విధంగా సాగుతుంది. అయితే ఈ విధంగా ఇంకొక 2 ఏళ్ళు గడిచింది. 2 ఏళ్ల పాటు ఈ విధంగా సాగింది. హఠాత్తుగా రఘునాథ్ దాసు అది కూడా మానేశాడు.
అది కూడా మానేశాడు. 2 నెలలు గడిచిపోయింది. కాగానే చైతన్య మహాప్రభు ఏమిటి గత 2 ఏళ్లుగా ప్రతిరోజు ప్రతి నెల 2 రోజులు పిలిచేవాడు, గత 2 నెలలుగా పిలవట్లేదు ఏమిటి భోజనాలకి రఘునాథ్ దాసు అని స్వరూప్ దామోదర్ అడిగాడు. అనగానే స్వరూప్ దామోదర్ అన్నాడు, ఈ రఘునాథ్ దాసుకి ఏదైతే ఏ ధనంతో మీకు వంట చేసి పెడుతున్నాడో ఆ ధనము లౌకికుడైనటువంటి తన తండ్రి పంపించింది, దాని ద్వారా పెడితే మీకు ఆనందం కలగదేమో అని అతని హృదయంలోనే అనిపించింది. అందుకోసమే, ఎందుకంటే హృదయంలో ఎప్పుడైతే వైరాగ్యమూర్తులు ఉంటారో, ఎవరైతే పరమాత్మని ఆ చైత్యగురు ఆశ్రయంలో ఉంటారో, ఆ చైత్యగురు ఆశ్రయంలో ఉన్న వారికి ఆ చైత్యగురువే సమయానికి ఏ సందేశం పంపించాలో ఆ సందేశం పంపిస్తూ ఉంటాడు. వారికి బాహ్యంగా వాళ్ళకి చెవుల్లో సందేశం పడవలసిన అవసరం లేదు. వారికి హృదయంలోంచే ఆ చైత్యగురువు సందేశం ఇస్తాడు. నాయన రఘునాథ, నువ్వేదైతే చేస్తున్నావో అది మహాప్రభుకు ఆనందం కలిగించదు అని లోపల చైత్యగురు సందేశం ఇచ్చాడు, మానేశాడు. అప్పుడు చైతన్య మహాప్రభు ఒక చక్కటి సందేశం ఇచ్చారు. ఆహా, రఘునాథ్ దాసు మొత్తానికి నా హృదయంలో ఉన్న మాటను తెలుసుకున్నాడు. అంటే అతడు చక్కగా వంట, అంటే అతని మనసు బాధపడద్దు అనే ఉద్దేశంతో భోజనం అనిపిస్తే వెళ్ళేవాడిని తప్ప, అది అతడి తండ్రి పంపించినటువంటి ధనం ద్వారా కదా ఆ విషయేర, అందుకోసం అన్నాను విషయేర అన్న కాయలే మలిన హాయ మన. ఎవరైతే లౌకిక భోగి అయినటువంటి వ్యక్తి ఉంటాడో ఆ లౌకిక భోగి అయిన వ్యక్తి చేతి నిండిన తిన్న ఆహారము ద్వారా మనస్సు కలుషితం అవుతుంది, మనస్సు మలినపడుతుంది. కాబట్టి వడ్డించే వాళ్ళు కూడా వైష్ణవుడే అయి ఉండాలి, అది కూడా ప్రేమతో వడ్డించేవాడే అయి ఉండాలి. అప్పుడే ఆ వడ్డించేవాడికి కూడా లాభం కలుగుతుంది, తిన్నవాడికి కూడా లాభం కలుగుతుంది. కానీ చైతన్య మహాప్రభు పలుకుతూ, ఎప్పుడైతే లౌకికుడు పెట్టిన భోజనాన్ని చేసినప్పుడు ఆ లౌకికుడికి కూడా లాభం కలగదు, పైగా తిన్నవాడికి కూడా కృష్ణ ప్రేమ నశిస్తుంది, వాడి హృదయంలో కృష్ణ ప్రేమ ఎప్పటికీ కూడా కలగదు. కాబట్టి రజోగుణ వ్యక్తి నుంచి ఎప్పుడుగా భోజనం చేయకూడదు అని చెప్పి చైతన్య మహాప్రభు చాలా స్పష్టంగా అన్నాడు. ఈ విధంగా కానీ రఘునాథ్ దాసుకి మనస్సు కలత పడద్దు అనే ఉద్దేశంతో నేను స్వీకరించాను తప్ప నాకు కూడా ఆ భోజనం చేయడం స్వీకరించడం ఇష్టం లేదు అన్న. ఈ విధంగా జరిగిన తర్వాత హఠాత్తుగా రఘునాథ్ దాస్ ఇంకొక నిర్ణయం తీసుకున్నాడు. ఏమిటా నిర్ణయం అంటే భిక్షమెత్తడం కూడా మానేశాడు. ఇంకా అది వెళ్ళి వెంటనే చెప్పారు ఎవరు, గోవిందుడు, అయ్యా మహాప్రభు ఇప్పుడు రఘునాథ్ దాసుడు భిక్షం కూడా ఎత్తట్లేదు. పూర్వం ఆ సింహద్వారం నిలబడి గత ఏళ్ళుగా రోజు చూస్తున్నాం మనం, ఇప్పుడు ఆ సింహద్వారం కూడా దగ్గర నిలబడట్లేదు. మరి ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ఎవరైతే దుకాణదారులు ఉన్నారో ఆ దుకాణదారులు జగన్నాథ్ యొక్క ప్రసాదం, దానిలో అన్నము ఇవన్నీ ఉంటాయి. అయితే అది ఒక రోజు అయ్యేటప్పటికల్లా పాడైపోతుంది. అంటే అమ్మగా మిగిలినటువంటి ఏదైతే పదార్థాలు ఉంటాయో వాటిని వాళ్ళు ఆవుల దగ్గర పడేస్తారు, అంటే ఆవు తింటుందని. జగన్నాథ ప్రసాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో కుక్కలకు వేయకూడదు అనే ఒక నియమం కూడా ఉంది. వాళ్ళు చెప్పి మరీ పెడతారు, వాళ్ళు కుక్కకు కూడా వేయొద్దు అని చెప్తుంటారు. అందుకోసం ఆవుకు మాత్రమే పెడతారు. అయితే అవి ఎంతగా కుళ్ళిపోయేవంటే అవి రెండు రోజుల కల్లా ఆవులు కూడా వాటిని ముట్టేవి కాదు, అంతటి వాసన వస్తుండేది. ఆవులు కూడా ముట్టేవి కాదు. దాన్ని ఈ రఘునాథ్ దాసు వెళ్ళి ఆ ఆహారం అంటే ఏంటి, ఎవరితో కూడా పోటీ పడడం కాదు, అంటే ఇక్కడ ఆవులతో కూడా పోటీ పడద్దు, దాన్ని అందరూ పడేశారు అంతే. ఆ ఆహారాన్ని తెచ్చుకునేవాడు. ఆ ఆహారాన్ని తెచ్చుకొని వాటిని చక్కగా కడిగి, అంటే పురుగులు కానీ మట్టి కానీ ఉంటే అది పోయేటట్టు చేసి దానిలో కాస్త ఉప్పు కలపడం ద్వారా దానిలో ఉండేటువంటి క్రిములు అవి వాటి ప్రభావం పోతుంది. దాన్ని తినడం మొదలుపెట్టాడండి. ఆహా, ఈ విధంగా చేస్తున్నాడా అంటే భిక్షాటన కూడా మానేసి ఏదైతే పాచిపోయినటువంటి ఆహారాన్ని పడేస్తే దాన్ని కడిగి తింటున్నాడండి అన్నాడు. ఎందుకు చేస్తున్నాడు ఈ విధంగా అంటే ఆ సింహద్వారం, నేను అడిగితే చెప్పాడు, ఎందుకంటే సింహద్వారం దగ్గర నిలబడితే
మనోభావాలు మారిపోతుంటాయి. ఆ వ్యక్తి వస్తున్నాడు కాబట్టి దానం ఇస్తాడేమో ఒకటి వస్తుంది. నిన్న ఇచ్చాడు కాబట్టి ఈరోజు కూడా ఇస్తాడేమో. నిన్న ఇతడు ఈ వ్యక్తి ఇవ్వలేదు, ఇవాళ కూడా ఇవ్వడేమో. ఈ విధంగా మనోభావాలు మారిపోతుంటాయి. ఈ మనోభావాలు మారడం అనేది అంటే చైతన్య మహాప్రభు చెప్తున్నాను అనమాట. సింహద్వారం దగ్గర నిలబడకపోవడం అనేది చక్కటి నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే ఆ విధంగా ద్వారం దగ్గర నిలబడి భిక్షాటన కోసం ఎదురు చూసేవాడు వైశ్యవృత్తిని స్వీకరించిన వాడే అవుతాడు. వేశ్యావృత్తిని స్వీకరించిన వాడే అవుతాడు. ఆ వేశ్యావృత్తి అంటే ఆ విజుడు వస్తున్నాడు, వస్తాడేమో, అయ్యో ఏంటి వస్తున్నట్టే ఉన్నాడు, వెళ్ళిపోతున్నాడే, నిన్న కూడా ఆ విధంగా చేశాడు అంటే వేశ్యావృత్తి. ఆ భిక్షగాడు కూడా నిన్న నాకు దానం ఇచ్చాడు కాబట్టి ఇవాళ కూడా ఇస్తాడేమో, నిన్న కాస్త ఎక్కువనే ఇచ్చాడు కాబట్టి ఆయన చాలా మంచివాడు, అమ్మో ఈయనైతే చాలా కోపంగా ముఖం కూడా తిప్పుకు వెళ్ళిపోతున్నాడు, ఏం లాభం అటువంటి వాళ్ళతోటి, జగత్తు మందిరంలోకి వెళ్ళొస్తున్నాడు కానీ దానం మాత్రం ఇవ్వడు అని వ్యక్తుల మీద వాళ్ళ మీద కోపము, ఇచ్చే వాళ్ళ మీద ఈ విధంగా ఉంటుంది. ఇది వేశ్యావృత్తి కాబట్టి ఏదైతే రఘునాథ్ దాస్ నిర్ణయం తీసుకున్నాడో ఆ నిర్ణయం చాలా ఉత్తమోత్తమము అని మహాప్రభు తన హృదయంలోనే తెలుసుకున్నాను. ఎప్పుడైతే పడేసిన ఆహారాన్ని స్వీకరిస్తున్నప్పుడు అంటే ఏంటి, అన్నదాన సత్రంలోకి పోలేదు, అన్నదాన సత్రంలో వెళ్ళినప్పుడు కూడా ఇటువంటి భావాలకి తావు ఉండదు. దాంట్లో కూడా అన్నసత్రంలో వెళ్ళకుండా పడేసిన ఆహారం తీసుకుంటే ఇక భావం ఏముంటుంది, ఏదీ ఉండదు. కాబట్టి అతడు తీసుకున్నది చాలా ఉత్తమోత్తమంగా అని చెప్పి చైతన్య మహాప్రభు ఎంతటి ఆనందాన్ని పొందారంటే తన ఆనందాన్ని పట్టలేక మహాప్రభు తనకు అత్యంత ప్రియమైనటువంటి 2 కానుకలను ఇచ్చారు. రఘునాథ్ దాసుకి 2 కానుకలు ఇచ్చారు. ఏమిటి అంటే ఒకటేమో గవ్వల మాల, ఇంకోటేమో గోవర్ధన శిల. ఎప్పుడు చైతన్య మహాప్రభు ఆ గవ్వల మాలను మెడలో వేసుకున్నారు. గవ్వలు అంటే అది రాధారానికి సూచన, తర్వాత గోవర్ధన శిల అంటే కృష్ణుడికి సూచన. ఈ విధంగా చైతన్య మహాప్రభు ఆ గోవర్ధన ఆయనకి ఎట్లా వచ్చింది అంటే శంకరానంద సరస్వతి అనే ఒక ఆయన సన్యాస దీక్షలో ఉన్న ఆయన బృందావన నుంచి పూరిక్షేత్రానికి వచ్చినప్పుడు పూరిక్షేత్రంలో చైతన్య మహాప్రభుకి ఈ 2 కానుకలను సమర్పించారు. ఒకటేమో గోవర్ధన శిల చిన్నది, అదేవిధంగా గూంజామాల, గూంజా మధురా వీచి మధురా వస్తుంది కదా, అది మధురాష్టకంలో. గూంజా అంటే గవ్వలమాల. ఆ గవ్వలమాల చైతన్య మహాప్రభు వేసుకుని ఆ రాధారాణి ఆవిడ భావాన్ని, తర్వాత శ్రీకృష్ణుని అంటే ఆ గోవర్ధన శిలని కళ్ళకు అద్దుకునేవాళ్ళు, హృదయం మీద పెట్టుకునేవాళ్ళు, తల మీద పెట్టుకునేవాళ్ళు. అది ఎప్పుడు కూడా ఆ గోవర్ధన శిల శ్రీ చైతన్యుల వారి ఆనందాశ్రువులతోటి, విరహాశ్రువులతో అది ఎప్పుడు తడిసిపోయి ఉండేది, విరహాశ్రువులతో తడిసిపోయి ఉండేది. అయితే అంతటి తనకు అత్యంత ప్రియమైనటువంటి ఆ రెండింటిని రఘునాథ్ దాసుకు గోస్వామికి చైతన్య మహాప్రభు స్వయంగా చేతులతో ఇచ్చారు. రఘునాథ, నీ పట్ల నేను అత్యంత ప్రసన్నున్నాయా నాయన, తీసుకో అని చెప్పి మహాప్రభు అంటే ఏంటి, ఆ శంకరానంద సరస్వతి ఇచ్చినటువంటి కానుకలు చైతన్య మహాప్రభు దగ్గర 3 ఏళ్ల పాటు ఉంది. ఆ 3 ఏళ్ల తర్వాత మహాప్రభు అతనికి ఇచ్చారు. ఇవ్వడమే కాకుండా ఏ విధంగా వాటిని పూజించాలి అనేటువంటి మార్గాన్ని కూడా చేస్తారు. నువ్వేమీ చేయక్కర్లేదు, దీనికి రోజు జలాన్ని సమర్పించు. ఈ గోవర్ధన ఇది సాక్షాత్తుగా శ్రీకృష్ణుని స్వరూపమే. జలాన్ని సమర్పించు, దాంతోపాటుగా 8 తులసి మంజరులను సమర్పించు. అంతే, ఇంతకంటే ఏమీ చేయక్కర్లేదు. నీ కృష్ణ ప్రేమను ప్రసాదిస్తుంది ఈ గోవర్ధన శిల అని చైతన్య మహాప్రభు తనకి ఇచ్చారు. ఇచ్చి దీన్ని పరమోత్సాహంతో సేవించు అన్నప్పుడు, నువ్వు సత్వగుణంలో ఉండి సేవించు, నీకు అచిరకాలంలోనే కృష్ణ ప్రేమ లభిస్తుంది అని ఆశీర్వచనం కూడా. అంటే ఏంటి, సంపూర్ణ వైరాగ్యవంతుడై రఘునాథ దాస గోస్వామి శ్రీ చైతన్యుల యొక్క అపారమైన కరుణను పొందగలిగాడు. ఆ విధంగా రఘునాథ దాస గోస్వామి ఆ గోవర్ధన శిలను పూజించడము ఆ విధంగా చేస్తున్నారు.
ఏ విధంగా తాను ఆ గోవర్ధన శిలను పొందాడు అనే విషయాన్ని తలుచుకొని రఘునాథదాస గోస్వామి ప్రేమలో మునిగిపోయి, ఆహా ఎంతటి చైతన్య మహాప్రభుకి అత్యంత ప్రియమైన వస్తువులని నేను కానుక రూపంలో పొందాను కదా అని చెప్పి ఆ విధంగా ఉంటుంది. అయితే ఎప్పుడైతే రఘునాథదాస గోస్వామి కేవలం జలముతోటి తులసి దళాలతోటి ఆ గోవర్ధన శిలను పూజిస్తున్నప్పుడు శ్రీకృష్ణుడికి కలిగినటువంటి ఆనందం ఏ విధంగా అంటే షోడశోపచారాలతో చేసే పూజ కన్నా కూడా అత్యంత ఆనందాన్ని కలిగించేట. ఆ విధంగా జరిగింది. నెక్స్ట్ తర్వాత కొంతకాలానికి స్వరూప దామోదరుడు ఉన్నాడు. అయితే ఈ జలముతో పాటుగా నువ్వు ఈ గోవర్ధన శిలకి తీయటి కాజాలు, కోవా బిళ్ళలు కూడా సమర్పించు. అది శ్రీకృష్ణుడికి ఇంకా ఆనందం కలిగిస్తున్నప్పుడు అప్పుడు ముఖ్యంగా నువ్వు కనుక పెడితే ప్రేమసిద్ధలతోటి అవి ఇంకా అమృతమయంగా సాగుతాయి అని చెప్పాను. ఆ విధంగా రఘునాథదాసు వాటిని కూడా సమర్పించడం మొదలుపెట్టాడు. అయితే కానీ తాను మాత్రం తినేవాడుగా, తాను మాత్రము ఆ పాచిపోయిన అన్నాన్ని కడిగి ఉప్పు వేసుకుని తింటున్నాడు. అయితే ఎప్పుడైతే ఈ విధంగా తన ప్రేమను చైతన్య మహాప్రభు పంచుకున్న తర్వాత ఒకరోజు చైతన్య మహాప్రభు రఘునాథదాసుకి వెళ్ళి, ఏమిటి రఘునాథ నాకు పెట్టకుండా ఏదో తింటున్నట్టున్నావే ఆయన ఆశ్రమంలో అనగానే అక్కడ స్వరూప దామోదరుడు కూడా ఉన్నాడు. ఏ విధంగా అయితే కుచేలుడు దగ్గర శ్రీకృష్ణుడు ఆ అటుకులను లాక్కుని తిన్నాడు, ఆ విధంగా చైతన్య మహాప్రభువు కూడా వెళ్ళి రఘునాథదాసు దగ్గరికి వెళ్ళి, ఏమిటి నువ్వేదో నాకు పెట్టకుండా తింటున్నావే అంటే అప్పుడు రఘునాథదాసు ఆ స్వామి దాన్ని ముట్టుకోకుండా దూరంగా వెళ్ళిపోతున్నాడు. కానీ చైతన్య మహాప్రభు దాన్ని గట్టిగా పట్టుకుని, ఏమిటి ఇదో ప్రత్యేకంగా ఉన్నట్టు అని చెప్పి ఆ పాచిపోయి తర్వాత దాన్ని కడిగి ఉప్పు వేసి రఘునాథదాస్ తింటున్నటువంటి ఆహారాన్ని ఇట్లా పట్టుకుని తినబోతుంటే స్వరూప దామోదరుడు చేయి పట్టుకున్నాడు. స్వామి, మీరు ఈ ఆహారాన్ని మీరు తినలేరు, ఇది కుళ్ళిపోయిన ఆహారం అన్నప్పుడు మహాప్రభు అన్నాడు, రఘునాథదాసుకు ఏదైతే ఆనందం కలిగిస్తుందో, రఘునాథ పోషిస్తుందో ఆ ఆహారం నాకు అత్యంత ప్రియమై ఉంటుంది అని చెప్పి మహాప్రభు దాన్ని స్వీకరించి, దీని ఇంతటి అమృతమైనటువంటి ఆహారాన్ని నేను ఇంతవరకు ఎప్పుడు తినలేదు, ఇంత అద్భుతంగా ఉంది అని చెప్పి మహాప్రభు చేసి నిజంగా రఘునాథదాసు తన కఠోరమైన తపస్సు ద్వారా చైతన్య మహాప్రభుకు అత్యంత ప్రీతిపాత్రులుగా అయ్యారు. అది అందుకోసమే తనకు ప్రియమైనటువంటి గుంజామాలను తర్వాత గోవర్ధన శిలను ఇచ్చి ఒక సూచించారు. ఏమిటంటే, నీకు సరియైన స్థానము బృందావనమే. ఆ గోవర్ధన శిలను ఇవ్వడం ద్వారా, గుంజామాలను ఇవ్వడం ద్వారా రఘునాథదాసుకు చైతన్య మహాప్రభు బృందావనంలో శాశ్వతమైన స్థానాన్ని కల్పించారు అని రఘునాథదాసుకు అర్థమైంది. తర్వాత ఎప్పుడైతే చైతన్య మహాప్రభు ఈ లీలలను సంపూర్ణం చేసి వెళ్ళిపోయిన తర్వాత రఘునాథదాసు బృందావనానికి వెళ్ళిపోయి గోవర్ధన పర్వతం దగ్గరే దాని చివరిలో అక్కడే ఉంటూ మహాప్రభు ప్రీత్యర్థమై మహాప్రభు ఈ జగత్తులో ఆవిష్కరించినటువంటి రాధాకుండం శ్యామకుండాన్ని దాన్ని తవ్వించి చక్కగా పెద్దగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనకు బృందావనంలో రాధాకుండం శ్యామకుండము లభిస్తోంది, అక్కడ దర్శనం లభిస్తోంది, ఆ కరుణ లభిస్తోంది అంటే దానికి రఘునాథదాస గోస్వామియే కారణం. ఆ రఘునాథదాస గోస్వామికి అంతటి మహత్తరమైన శక్తి ఏ విధంగా వచ్చింది, అంతటి అనుగ్రహం ఏ విధంగా వచ్చిందంటే తన వైరాగ్యము ద్వారా. అంటే తనకు ఏమి లేనివాడు వైరాగ్యంగా ఎవడైనా ఉండగలడు. అన్నీ ఉన్నప్పటికీ కూడా తను పెద్ద జమీందారు పుత్రుడే, వైభవోపేతమైనటువంటి అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా సంపూర్ణ వైరాగ్యంగా జీవించి పూరిక్షేత్రంలోనే సుప్రసిద్ధుడైనటువంటి
రఘునాథదాస గోస్వామి చైతన్య మహాప్రభు బృందావనంలో స్థానం కల్పించారు. ఆ రాధాకుండ తటంలోనే రఘునాథదాస గోస్వామి సమాధి కూడా ఉంది. నేను ఇంత గతంలో చెప్పినట్లుగా అక్కడ 24 గంటలు హరినామ సంకీర్తన జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇప్పటికి కూడా ఆ దర్శనం రఘునాథదాస గోస్వామి వారి సమాధి దర్శనం మనకు లభిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే బృందావనం వెళ్తారో అక్కడ నిశ్చయంగా రఘునాథదాస గోస్వామిని దర్శించాలి. తర్వాత అక్కడ సంకీర్తన చేయాలి. ఆయన అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నించాలి. ఆయన అనుగ్రహం ద్వారానే హృదయంలో వైరాగ్య భావన ఉత్పన్నమవుతుంది. ఆ వైరాగ్య భావన ఎప్పుడైతే వచ్చిందో మహాప్రభువు కరుణతోటి వారి కృష్ణ ప్రేమ కూడా లభిస్తుంది. ఈ విధంగా చైతన్య మహాప్రభు రఘునాథదాస గోస్వామిని కలుసుకోవడము, ఉద్ధరించడము అనేటువంటి దివ్యమైన లీలలను మనం విన్నాము. తర్వాత రఘునాథదాస గోస్వామి తర్వాత బనశిక్ష అనేటువంటి దాన్ని కూడా రాశారు. తర్వాత గౌరాంగ స్తవ కల్పవృక్షం అనే అటువంటి ఆయన రచనలు కూడా చాలా చేశారు. నిరంతరము నామ సంకీర్తన, నిరంతరము నామజపము, వైరాగ్యము తోటి ఆయన ఈ జగత్తులో జీవులందరినీ కూడా ఉద్ధరించారు. ఇది కేవలము చైతన్య మహాప్రభు అనుగ్రహంతోనే సాధ్యపడింది. అందుకోసమే షడ్గోస్వాముల్లో ఒక దివ్యమైన స్థానం శ్రీరూప సనాతన భట్ట రఘునాథ్, శ్రీజీవ గోపాల భట్ట దాస రఘునాథ్. ఈ రఘునాథ్ దాస గోస్వామిని ఆ విధంగా ఉద్ధరించినటువంటి చైతన్య మహాప్రభువునికి పాదాభివందనం చేస్తూ, అదేవిధంగా చైతన్య మహాప్రభు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని బడిచిన వారే బృందావనంలో దివ్యమైన శాశ్వతమైన స్థానాన్ని, అదేవిధంగా భక్తులందరి హృదయంలో కూడా శాశ్వతమైన స్థానాన్ని పొందినటువంటి రఘునాథదాస గోస్వామికి ఈ శతకోటి వందనాలు సమర్పిస్తూ ఈ 37వ భాగాన్ని నేను ముగిస్తున్నాను. మళ్ళీ తర్వాత 38వ భాగంలో చైతన్య మహాప్రభు ఎటువంటి లీలలు చేయబోతున్నారో వాటి కోసం ఎదురు చూస్తూ ఇంతటితో సమాప్తం. శ్రీ చైతన్య మహాప్రభుకి జై, రఘునాథదాస గోస్వామి की जय, श्रील प्रभुपाद की जय.